నేను మీకు కొత్తగా పెట్టిన పేరు చపాతీ రైస్. దీంట్లో ఏం చేయాలంటే చపాతీలు రౌండ్గా తిప్పేసి ఇలా కట్ చేసుకోవాలండి ఈ షేప్స్లో. ఇంకొండి ఒక ఉల్లిపాయ కూడా ఒకటి కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మేము పెనం మీద చేస్తున్నాం చూడండి. ఇంకొంచెం చపాతీని ఇలా ఆయిల్ వేసుకుని కొంచెం కలుపుకోవాలండి. కొంచెం ఫ్రై అవ్వాలి చూడండి. ఇది నేను పెట్టిన స్పెషల్ పేరండి చపా రైస్. ఇది స్పెషల్గా ప్రపంచంలో ఎక్కడ ఉండదు, మేమే కనిపెట్టాము. ఓకే, ఎన్ని ఉల్లిపాయలు వేస్తున్నాం చూడండి. చపా రైస్లోకి కింద పడేయకుండా వేసుకోవాలండి. మేము కొంచెం అటు ఇటు పడేసాం, చపాతీ ఫీల్ అవుతాయి మరి. అవును, బాగా టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. సరిపడా ఉప్పు, అన్నం రైస్లోకి సరిపడా, చపాతీలోకి అక్కర్లేదండి. రైస్లో సరిపడా ఉప్పు వేసుకుంటున్నాం. కొంచెం వెనిగర్ అండి, వెనిగర్, కొంచెం చిల్లీ సాస్ రెండు వేసి తర్వాత రైస్ వేసుకోవడమే. అప్పుడు చపా రైస్ రెడీ అయిపోతుంది 5 minutesలో. ఓకే, బాయ్. అంతే, వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. ఆ టేస్ట్ అమోఘంగా ఉంది. ఒక్కసారి ట్రై చేసి ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంది. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.